అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలల్లో మరియు కళాశాలల్లో 5th, 6th, 7th, 8th క్లాసులకు సంబంధించి అదేవిధంగా ఇంటర్ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు అనేది వీడియో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మైనారిటీలు అంటే ఎక్కువగా మనకు ముస్లింలకు సీట్లు కేటాయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా క్రిస్టియన్, బౌద్ధ, జైన ఇట్లా వీళ్ళు ఉంటారు కదా, తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు, వీళ్ళకు సంబంధించి ఈ కాలేజీలు. ఇంకా వీళ్ళతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా, ఓసీలకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది కొన్ని సీట్లు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ అన్నమాట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు కాలేజీలు మరియు స్కూళ్ళు అనేవి ఉన్నాయి. కాలేజీలు వచ్చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కొన్ని కాలేజీలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఐఐటి నీట్కి సంబంధించి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే 5వ తరగతి మైనారిటీలకైతే ఎవరికి ముందు వస్తే వాళ్ళకి సీట్లు ఇస్తారంట. ఇంకా ఓసీ, బీసీ ఇతరులు ఉంటారు కదా, వీళ్ళకి వచ్చేసి లక్కీ డ్రా ద్వారా సీట్లు కేటాయిస్తారు. అదేవిధంగా 6th, 7th, 8th తరగతులకు ఖాళీలు ఉన్న వాటికి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసి జనరల్తో పాటు వొకేషనల్ కోర్సులు కూడా ఉన్నాయి. 10th క్లాస్లో వచ్చిన మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించడం అనేది జరుగుతుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంటర్లో వచ్చేసి ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సీట్లు కేటాయించడం అనేది జరుగుతుంది. ఇంకా అర్హత విషయానికి వస్తే తరగతిని అనుసరించి 4th, 5th, 6th, 7th, 10th ఉత్తీర్ణులై ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లోని పేరెంట్స్కు 1,50,000 లోపు, పట్టణ ప్రాంతాల్లోని పేరెంట్స్కు 2 లక్షలకు మించకూడదు. ఇంకా దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 6గా ఇవ్వడం అనేది జరిగింది. 5 నుంచి 8వ తరగతులకు వచ్చేసి ఏప్రిల్ 24 నుంచి 30 వరకు అభ్యర్థులను సెలెక్షన్, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంటర్మీడియట్కి వచ్చేసి మే 1 నుంచి మే 10 వరకు దీనికి సంబంధించి సెలెక్షన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 25వ తేదీన కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పూర్తి వివరాలకు వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి కొన్ని వివరాలు నేను చూపిస్తాను. ఇంకా దీనికి సంబంధించి పూర్తి పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెబ్సైట్ లింకు ఒకసారి చూసుకొని. 204 స్కూళ్ళు ఉన్నాయి మనకు. ఇంటర్ కాలేజీలు 194 ఉన్నాయి. 10 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జూనియర్ కాలేజీలు అనేవి ఉన్నాయి. దీనిలో కూడా కొన్ని వివరాలు అనేది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. బాయ్స్కి వచ్చేసి 107, గర్ల్స్కి వచ్చేసి 97 స్కూళ్ళు ఉన్నాయి. ఇంకా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పినాం కదా, 10 కాలేజీలు ఉంటాయి ఇంటర్మీడియట్ కాలేజీలు అనేటివి. అక్కడ ఐఐటి, జేఈ, నీట్, ఎంసెట్, ఇక్కడ ఇచ్చిన చూడు క్లాట్, యూపీఎస్సి, వీటన్నింటిలో కూడా కోచింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. లా సెట్, ఎయిమ్స్, ఈ విధంగా అన్నింటిలో కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఈ ప్రత్యేకమైన మనకి ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు కొన్ని వొకేషనల్ కోర్సులు కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. చాలా వివరాలు ఇచ్చినాడు, పూర్తి వివరాలు మనం ఇక్కడ చూడలేము. వీళ్ళకు సంబంధించి స్టూడెంట్స్ సర్వీసెస్, కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ కోచింగ్ అనేది ఉంటుంది. ఇంకా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ ఇంటర్మీడియట్ కాలేజీలలో స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా ఉంటుందనే విషయాన్ని మనకి ఇవ్వడం అనేది జరిగింది. పూర్తి వివరాలు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చినాడు చూడండి, మైనారిటీస్, నాన్ మైనారిటీస్ రిజర్వేషన్ వివరాలు. వీళ్ళందరూ కూడా మైనారిటీస్ కిందకి వస్తారు. ఇంకా మామూలుగా వీళ్ళందరూ కూడా నాన్ మైనారిటీ కిందకి రావడం అనేది జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఒకసారి చూసుకోండి. అడ్మిషన్ అప్పుడు అన్ని ఒరిజినల్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఎంఎల్టీకి సంబంధించి కోర్సుల వివరాలు ఇచ్చినాడు చూడండి. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, తర్వాత అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్, లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు ఒకసారి చూసుకొని మీరు
అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి బ్రీఫ్గా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తుంది తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.